నీకు వచ్చిన లవ్ లెటర్స్ అనుకోవాలా, లేకపోతే కామెంట్స్ అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పెళ్ళైన అమ్మాయి అయినా కూడా ఒక బ్లష్ మూమెంట్స్ అనుకోవాలి డెఫినెట్గా. దేనికంటే చాలామంది రాస్తారు చాలా పొయిటిక్గా, చాలా బ్యూటిఫుల్గా, ఏమండి మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, ఏదేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిలో బెస్ట్ మూమెంట్స్ మీరు అందుకున్న లెటర్స్. ఒకసారి ఇక్కడ గ్రీస్ మంకీ ఉంది కదా పబ్, అక్కడికి ఎవరో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే అక్కడ వెళ్ళాము. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక టిష్యూ చేతికి ఇచ్చేసి ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక చదువుకున్నాను నేను. మీకు పంపిస్తా నేను. నాకు పంపించి నిజం. ఇప్పుడు చాలా మూమెంట్స్ ఉన్నాయి, నువ్వు చాలా పంపించాలి నాకు, అన్ని గుర్తుపెట్టుకో. మన ఇంటర్వ్యూ మొత్తం అటన్నిటిని నేను మంచిగా ట్యాగ్ చేసి అన్ని ఇవ్వాలి. సో ఏంజల్స్ ఆర్ నాట్ ఇన్ ద హెవెన్. ఇలా ఏంజల్స్ అనేవాళ్ళు అక్కడ ఉండరు. వైట్ డ్రెస్ వేసుకున్న, రెడ్ డ్రెస్ వేసుకున్న, గుర్తు రెడ్ డ్రెస్ వేసుకుని ఇక్కడ గ్రీస్ మంకీలో కూడా తిరుగుతుంటారు. ఆడపిల్లకి ఏమి హామ్ చేయకుండా ఒక లెటర్ లో బ్యూటిఫుల్ గా రాసిస్తే నిజం, అంతకంటే ఏముంటది. నేను మీకు పంపుతా, ఫోటో తీసుకున్నాను నేను. వెరీ నైస్. సో అట్లా అది ఎప్పటికీ గుర్తుండిపోయింది నాకు. అబ్బాయి నంబర్ కూడా రాసి నెంబర్ కూడా రాసి టిష్యూ మీద, అది కూడా. మళ్ళీ ఎప్పుడు టచ్ లోకి వచ్చాడా? లేదు అసలు లేదు. మొత్తానికి అబ్బాయి ఒకవేళ నా పొయిటిక్ వే నచ్చితే మళ్ళా కాల్ చేసేదేమో అని పాపాల జస్ట్ ఒక థ్యాంక్స్ అన్న పెట్టుండాల్సింది. ఎందుకు లేని మళ్ళీ మన నెంబర్ వెళ్తుంది.